హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే కనుక ప్లీజ్ 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 అడుగుతున్నాను, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. గౌరవ్ వచ్చి సంజన నామినేట్ చేశాడు. గౌరవ్ వచ్చి సంజన నామినేట్ చేసి మీరు గేమ్ ఏం ఆడట్లేదు అని చెప్తాడు. అది హైలైట్ అనిపించింది. అవును, నిజంగా సంజన గారు చాలా డల్ అయిపోయారు. చాలా చాలా డల్ అయిపోయారు. ఎందుకు డల్ అయిపోయారో తెలియదు కానీ చాలా డల్ అయిపోయారు సంజన గారు. గేమ్స్ కూడా అంత ఏం ఆడట్లేదు, ఎందుకో తెలియదు. కానీ సంజన గారికి చెప్తుంటారు, మీరు గేమ్ అంత కరెక్ట్ ఆడట్లేదు, ప్లీజ్ కరెక్ట్ ఆడండి అని చెప్తాను. నాకైతే అది హైలైట్ అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది గేమ్. నిజంగా సంజన గారు మంచిగా ఆడితే బాగుంటుంది గేమ్స్. ఇంకా మంచి మంచి గేమ్స్ ఆడాలి సంజన గారు అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీళ్ళిద్దరు నామినేషన్ చేస్తారు కానీ సిల్లీ రీజన్స్ అయితే చెప్పారు. నిజంగా మీరు ఫస్ట్ అన్నట్టు గేమ్స్ అయితే గౌరవ్ తెలుగు రాకపోయినా చాలా మంచిగా మాట్లాడతారు. ఓకే, సైలెన్స్ సంజన అప్పుడున్నప్పుడు మీరు ఎట్లా ఆడారు ఏమన్నారు? ఓకే, మిమ్మల్ని మీరే సెల్ఫిష్ లాగా ఆలోచించుకొని సెల్ఫిష్ లాగా ఉంటుండ్రు, అది మీరు చేసింది అని చెప్తుంటాడు. అది హైలైట్ అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. అయినాక మీరు ఓకే, మీరు ఒక్కరే గెలవాలి అనుకున్నప్పుడు ఆ టీం మొత్తం అంటే నేను టీం మొత్తానికి మనీ ఇచ్చాను గౌరవ్, నీకు అర్థమైందో లేదో అంటే నాకు అర్థమవుతుంది. నన్ను లాంగ్వేజ్ ప్రాబ్లం అంటుంటే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఎలాంటిది లేదు, నాకు అర్థమవుతుంది అని భలే మాట్లాడతాను. నిజంగా నాకు కెప్టెన్సీ టాస్క్లో నాకు అందరు హెల్ప్ చేశారు, నువ్వు హెల్ప్ చేయలేవు. నేను నాకు మనీ ఇవ్వలేదు, నీ కోసం ఎన్ని దెబ్బలు తాకించుకొని గేమ్ ఆడాను, నువ్వు మనీ ఇవ్వలేదని భలే మాట్లాడతాను. నిజంగా గౌరవ్ మాట్లాడే మాటలైతే నాకు భలే అనిపించినాయి. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని నా ఛానల్ లైక్ కొట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.